హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్ సిరీస్. ఇదైతే డే 5 పార్ట్ 2 వ్లాగ్. దీనికన్నా ముందు డే 1 నుంచి డే 5 పార్ట్ 1 వరకు వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే మనం డే 5 పార్ట్ 2 ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంని విజిట్ చేసాం. ఇక్కడ దీనికి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 150 దినామ్స్ ఉంటుంది. దీనికోసం టికెట్స్ మనం ప్రయర్ టు 1 మంతే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు సడన్గా అయితే మనకి కుదరదు. మేమైతే త్రూ ట్రావెల్స్ వెళ్ళాం కాబట్టి మా ప్లాన్ సడన్ అయినా కానీ వాళ్ళ దగ్గర టికెట్స్ ఉన్నాయి, సో మేమైతే వెళ్ళగలిగాము. దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM నుంచి నైట్ 7 PM వరకు. మనం త్రూ మెట్రో ట్రావెల్ చేసేటట్టయితే దీనికి మనకి మెట్రో కూడా ఉంది. వాకబుల్ ఉంటుంది మెట్రో అయితే. నియరెస్ట్ మెట్రో వచ్చేసరికి ఎమిరేట్స్ టవర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాగ్స్ అయితే మనము లోపల వెళ్ళగానే మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లైన్లో నించుకొని మనం స్పెసిఫిక్ ట్యాగ్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ అవి ఉంటేనే లోపలికి ఎలో చేస్తారు. ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం మొత్తం టోటల్ 7 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ వచ్చేసి 5 కేటగిరీస్కి డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న వర్చువాలిటీ అయితే అక్కడ అంతమంది ఆడియన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ కేస్ హ్యాండ్ రైజ్ చేస్తే అక్కడ కూడా హ్యాండ్ రైజ్ అవుతుంది. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే క్రౌడ్కి ఇది చూపిస్తారు. ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఒక గైడ్ ఉంటారు. ఇంట్రొడక్షన్ ఇచ్చాక ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఓఎస్ఎస్ హోప్, అంటే 2071లో ఇండియా ఎలా ఉంటుంది, దుబాయ్ ఎలా ఉంటుంది అన్న ఫ్యూచర్ మొత్తం అక్కడ మనం చూడొచ్చు. దీనికోసం మనం స్పేస్ స్టేషన్లో వెళ్తున్నట్టు చూపిస్తారు. Greetings everyone. My name is Aya. I'm a digital resident of the Museum of the Future. Welcome to my home. Like everything you see here, I was envisioned by the Dubai Future Foundation and brought to life by storytellers, visionary technologists, and artists from around the world. My intelligence infuses this building and empowers every exhibit it holds. As you voyage to the future, I will be your guide. The worlds that you will encounter are not predictions, they are challenges. Your task is to explore and return discoveries can help the present. My intelligence can take you many forms, from light to sound. And it seems everyone is fit. Are you all excited? Yes. Amazing. Now before we begin our journey, our digital resident ఇక్కడ మనం లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు చుట్టూ గ్లాస్ మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. వన్స్ లిఫ్ట్ స్టార్ట్ అవ్వగానే అక్కడ మన సినారియో ఎలా ఉంటుందంటే వీఆర్ అబౌవ్ 600 kilometers ఫ్రమ్ ద ఎర్త్. అంటే మనం స్పేస్లో ఉన్నాము, మన ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ అన్నీ మనం చూడొచ్చు.
సెకండ్ వచ్చేసి మీరు ద హీల్ ఇన్స్టిట్యూట్ చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఫ్యూచర్ ఇన్ 2071 ఈ ట్రీకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దీని అంతటా ఇది ఆటోమేటిక్గా మళ్ళీ దాని రూట్స్ని బిల్డ్ చేసుకుంటుంది. సో వాళ్ళు 2071కి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే కాకుండా ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ ఎయిదర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ అప్రాక్సిమేట్లీ 4000 స్పీషీస్ కలెక్ట్ చేసి స్టోర్ చేసి ఉంచారు. చాప్టర్ 3 వచ్చేసి ఏఐ వాహా. దీని ఎంట్రన్స్లో ఫస్ట్లో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెడిటేషన్ చేసుకుంటారు. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది గ్లాస్ ఉంటుందన్నమాట ఆపోజిట్ ఆఫ్ అస్. అండ్ కింద మీరు చూస్తుంటే మనం ఒక ఓషన్లో ఉన్నట్టు మనం స్టెప్స్ వేస్తే అలలు ఎలాగైతే వెనక్కి వెళ్తాయో ఇక్కడ కూడా మనకి అలానే అనిపిస్తుంది అనమాట. నేను అడిగేసే కొంచెం దూరం వెళ్తుంది చూడండి అది. అట్ ద ఎండ్ మనకి ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే అక్కడ మైక్ దగ్గర మనం హమ్ అనే వర్డ్ స్పెల్ చేస్తూనే కొంది ఆ స్టార్ అనేది సెంటర్కి వెళ్తుంది. రీచ్ అయ్యాక మనకి మనం వాయిస్ ఎక్కడైతే చెప్పామో అక్కడ నుంచి మనకి ఒక మంచి స్మెల్డ్ సెంట్ వస్తుంది. వాళ్ళు లోపల ఒక రేర్గా దొరికే ఫ్లవర్ ప్లేస్ చేశారు. దాని స్మెల్ మనకు వస్తుందని చెప్పారు. ఈ ప్లేస్లో మనం రెస్ట్ తీసుకోవచ్చు ఆర్ మెడిటేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూడబోతుంది చాప్టర్ 4 టుమారో అండ్ టుడే. ఇక్కడ మనకి రోబోట్ ఉంటుంది. I prefer to fly, but I am locked to this platform. దీనికి ఆడి కూడా స్పాన్సర్ కాబట్టి దాని రిలేటెడ్ వెహికల్ కూడా అక్కడ షోలో ఉంది. ఈ ఫ్లోర్లో మెయిన్గా మనం రోబోని విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ దాని స్పాన్సర్ ఆడి కార్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అక్కడ బటన్ ప్రెస్ చేసుకునేటట్టు కూడా ఉంది. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఎవరైనా చిన్నపిల్లల మైండ్ సెట్ ఆర్ హెల్త్ గురించి ఒక మానిటర్ ఉంది డిస్ప్లే చేయడానికి. మనం దాని ముందు నించుంటే త్రూ ఏఐ అది మన బాడీని స్కాన్ చేసి చెప్తుందనమాట హెల్త్ ఎలా ఉందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ అస్సలు మిస్ అవ్వకండి, దుబాయ్ ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం లోపల నుంచి మనం బయటికి వచ్చి చూసే ఛాన్స్ ఉందన్నమాట. స్టెప్స్ ఉంటాయి. ఇది ఎండ్ ఆఫ్ ద షో ఉంటుంది. ఆఫ్టర్ 4 చాప్టర్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి ఫ్యూచర్ హీరోస్, అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచిగా గేమ్స్ ఉంటాయి అనమాట. అట్ ద ఎండ్ ఇది ఆటోమేటిక్ రోబో విచ్ విల్ గివ్ అస్ కాఫీ. మనం మనీ ప్లేస్ చేయాలి, ఏడీస్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అదే కాఫీ ప్రిపేర్ చేస్తుంది. అదే ఆడియన్స్కి కూడా ఇక్కడ మీరు చూస్తున్న చిన్న రెక్టాంగిల్ నుంచి డెలివర్ కూడా చేస్తుంది. ఇప్పుడు మీరు చూసారా అది షేక్ చేస్తుంది అండ్ గ్లాస్ తీసుకుంటుంది. సో ఇది ఒక చిన్న డెమో లాంటిది అనమాట అక్కడ. ఓవరాల్గా ఇదండి దుబాయ్ వ్లాగ్స్. ఖచ్చితంగా అన్నీ స్టార్టింగ్ టు ఎండ్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ కమెంట్స్లో అడిగేసేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ దుబాయ్. అది కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.